వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. ఈ రోజు మన స్టూడియోలో ఉన్నారు సిపిఐఎం తెలంగాణ కార్యదర్శి జాన్ వెస్లీ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే జాన్ వెస్లీ. నమస్తే. వెస్లీ గారు చెప్పండి, బీసీ కులగణన దానిపైన మళ్ళీ వివాదం గతంలో ఉంది, కొనసాగుతుంది. తెలంగాణలో బీసీ కులగణన అన్ని కులగణనలో భాగంగా బీసీల లెక్కలు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఈ వివాదం కొనసాగడానికి ఎట్లా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం కులగణనను చేపట్టడం అనేటటువంటిది ఒక మంచి చర్య. అయితే ఈ కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో గతంలో బీఆర్ఎస్ నిర్వహించినటువంటి ఇంటి కుటుంబ సర్వే వచ్చినటువంటి లెక్కలకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసినటువంటి సర్వేల ద్వారా వచ్చినటువంటి లెక్కలకు పొంతన కుదరడం లేదు. బీఆర్ఎస్ నిర్వహించినదేమో అధికారికంగా ప్రకటించలేదు కాబట్టి దానికి ప్రాధాన్యత లేకుండా పోయింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం అథెంటిక్ గా చేసింది. కాకపోతే దాంట్లో వస్తున్నటువంటి వ్యత్యాసాల్లో ఒక 3% జనాభా వివరాలు ఇప్పటికీ రాలేదనేది ఉంది. దానివల్ల జనాభా ఎక్కువ తక్కువలు అనేటటువంటిది కూడా కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రాంతంలో సరిగ్గా జరగలేదనేది వస్తుంది. రెండవది ఏంటంటే బీసీల జనాభా గతంలో బీఆర్ఎస్ నిర్వహించిన దానికి ఈరోజు చూస్తే 22 లక్షల జనాభా తగ్గింది. ఆ విషయంలో ప్రధానంగా బీసీ సంఘాలంతా కూడా వ్యతిరేకిస్తున్నటువంటి విషయాలు ఉన్నాయి. బీసీ సంఘాలు వచ్చి మిమ్మల్ని కలిసినట్టున్నాయి, నిన్న కలిసాయి. బీసీ సంఘాలు కలిసాయి, మిగతా సామాజిక సంఘాలంతా కూడా ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది. ఏం చెప్పారు వాళ్ళు? ఏం చెప్తున్నారు? బీసీలకు సంబంధించినటువంటి ఈ కులగణనకు సంబంధించినటువంటి దాంట్లో వాస్తవంగా ఏంటంటే ఈ మొత్తం దేశంలోనే కులగణన అనేది జరపాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం దీన్ని నిర్వహించాలా, దాన్ని అథెంటిక్ గా పూర్తిగా అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ కేంద్ర ప్రభుత్వం ఏమో కులగణన చేయడానికి వ్యతిరేకంగా ఉంది. అసలు జనాభా లెక్కలు కూడా తీయడం లేదు. దీనివల్ల కులగణన కూడా జరగకపోవడం వల్ల రాష్ట్రాలు జరిగినప్పుడు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో ప్రతిపక్షాలు ఇవి అధికార పక్షం వీటి మధ్యలో ఉండే వ్యత్యాసాలు ఇవి కూడా దీని మీద ప్రభావం చేస్తున్నాయి. అందుకని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎం గా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే కులగణనకు సంబంధించినటువంటి వివరాల్లో పొరపాట్లు జరిగి ఉంటే వాటిని సరిచేయాలా, అట్లాగే ఇంకా 3% వివరాలకు సంబంధించినవి కూడా తీసుకోవాలా. ఆ పద్ధతుల్లో ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఏమంటుందంటే ముస్లింలలో ఉండేటటువంటి బీసీలను కూడా కలిపి చూసినప్పుడు 56% అవుతుంది బీసీ జనాభా. అప్పుడు వేరుగా చూపించారు, మేము కలిపి చూపించాము అని ఇటువంటివి అన్ని కూడా చెప్తుంది. అయినా సరే లెక్కలు తప్పులు ఉన్నాయనేటటువంటిదే సామాజిక సంఘాలు అడుగుతున్నాయి కాబట్టి వాటినంతా కూడా నివృత్తి చేయాలా, అటువంటి జరిగినటువంటి పొరపాట్లను సరి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కానీ దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేసిన దాంట్లో ఇంకొక పొరపాటు ధోరణి ఏంటంటే ఈ 42% రిజర్వేషన్లు అమలు జరగడానికి పార్లమెంటుకు పంపిస్తాను, పార్లమెంట్లో ఒకవేళ దీనికి ఆమోదం జరగకపోతే ఆ రూపంలో చట్టబద్ధతకు అవకాశం లేకపోతే అప్పుడు నేను నా కాంగ్రెస్ పార్టీగా 42% రిజర్వేషన్లు అమలు చేస్తాం, మీరు కూడా అమలు చేయండి అని చెప్పి బీఆర్ఎస్ను బీజేపీని చెప్తుంది, డిమాండ్ చేస్తుంది. వాస్తవానికి అది కాదు జరగాల్సింది. సిపిఎంగా డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ముందు శాసనసభలో 42% బీసీల రిజర్వేషన్ అమలు కోసం బిల్లు పెట్టాలా. మొన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు 42% సీట్లు మేము మా కాంగ్రెస్ లో ఇస్తామని చెప్పారు రిజర్వేషన్ల సందర్భంగా మాట్లాడుతూ. కానీ 42% అంటే 46% వాళ్ళ బీసీల వివాదం ఏమున్నా, వాళ్ళ కోరుకుంటున్న అంశాలు ఏమున్నా 46% కంటే పైన ఉన్నది, మొత్తం కలిసి 56% ఉన్నది అన్నప్పుడు ఈ 42% రిజర్వేషన్లు చేయడానికి ఏం అడ్డం వస్తుంది ప్రభుత్వానికి? 42% రిజర్వేషన్లు ముందు శాసనసభలో ఆ వివరాలన్నీ పెట్టి బిల్లు ప్రవేశపెట్టి ఇక్కడ ఆమోదం తీసుకొని 42% చట్టబద్ధంగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలా. అయితే ఇది కోర్టుకు పోతే చెల్లదను, 50% అబోవ్ పోతున్నటువంటి సందర్భంగా వాటికి ఆటంకాలు వస్తాయి, రిజర్వేషన్స్ ఇటువంటి విషయాలంతా కూడా ఉన్నాయి. సరే, కోర్టు చెప్తున్నది ఏంటి, బీసీలకు సంబంధించి కానీ ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణ సందర్భంగా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళ జనాభా వివరాలన్నీ కూడా కరెక్ట్గా తీసి దానికి అనుగుణంగా రాష్ట్రాలే వర్గీకరణ చేయొచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు బీసీలకు కూడా అదే వర్తించాల. బీసీల కులగణన కూడా జరిగి ఉంది కాబట్టి ఆ వచ్చినటువంటి దానిలో భాగంగా 42% రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్రాలకి హక్కులు ఉంటాయి అని చెప్పి ఎస్సీ వర్గీకరణకి ఎట్లా చెప్పిందో సుప్రీంకోర్టు, బీసీల వర్గీకరణ కూడా ఆ రూపంలోనే రిజర్వేషన్స్ కూడా ఆ రూపంలో తీసుకోవడానికి కోరాలి. మనం ఆ రకంగా బిల్లు పెట్టాలి. అనివార్యంగా సుప్రీంకోర్టు
ఒకవేళ వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తుంది ఏంటి దాన్ని ఎట్లా అధిగమించాలి అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వంతో ద్వారా ప్రయత్నం చేయాల్సి ఉంది. అందుకని 42% రిజర్వేషన్స్ కు బిల్లు పెట్టమని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తున్నాం. పార్టీల పరంగా ఇచ్చేటటువంటి 42% రిజర్వేషన్లు అది అథెంటిక్ కాదు. అందుకని అనివార్యంగా ఈ సమస్య వస్తుంది. ముందు 42% రిజర్వేషన్ల అమలు కోసం వెంటనే బిల్లు పెట్టాలా రాష్ట్ర ప్రభుత్వం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సిపిఎం డిమాండ్ చేస్తుంది. మీరు అన్నట్టు ప్రస్తావించినట్టు కేంద్రంలో దేశవ్యాప్తంగా కులగణన చేయడానికి నిరాకరిస్తున్న బీజేపీ తెలంగాణలో మాత్రం ఈ సందర్భంగా దీని ఒక పెద్ద ఇష్యూని చేసి పెద్ద వివాదం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మీడియాలో బయట. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? అదే బీజేపీలో ఉండేటటువంటి మోసపూరితమైనటువంటి రాజకీయాలు ప్రజల్ని మభ్యపెట్టి మోసపూరితంగా వ్యవహరిస్తుంది. కేంద్రంలో అన్ని ప్రతిపక్ష పార్టీలంతా కూడా కులగణన జరగాలని అంటున్నాయి. సిపిఎం పార్టీ కూడా అంటుంది. ఆ కులాలకు సంబంధించినటువంటి జనాభా ఎంత, వాళ్ళకు విద్యా వైద్య సౌకర్యాలు ఎట్లున్నాయి, ఉపాధి అవకాశాలు ఎట్లున్నాయి, సంక్షేమం ఎట్లుంది, అభివృద్ధి ఎట్లుంది, సామాజిక సమస్యలు ఎట్లున్నాయి, ఈ అన్ని వివరాలన్నీ కూడా తీసుకొని వాటిని అధిగమించడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలన్నప్పుడు కులగణన జరగాలని చెప్పి అంటే ఆ విషయానికే వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే తను మత ఉన్మాద రాజకీయాలు ముందుకు నడపడానికి ఈ సామాజిక న్యాయం అనేటటువంటి ఎజెండా ఆటంకం అవుతుంది. ఆధిపత్య ధోరణికి, మతోన్మాద రాజకీయాలకి, అట్లాగే కార్పొరేట్ సంస్థల దోపిడీకి అనుకూలంగా ఉండే కేంద్ర ప్రభుత్వం దీని ద్వారా సామాజిక న్యాయ ఉద్యమాలు పెరిగి అంతిమంగా అది ఒక వర్గ పోరాటాల రూపంలోకి మారి తన విధానాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి దానికి అది ఆయుధం అవుతుందని చెప్పి అది వ్యతిరేకిస్తుంది. రాష్ట్రంలో ఉండేటటువంటి బీజేపీ నాయకులు మాత్రం అక్కడ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ వైఖరిని అట్లాగే వాళ్ళ ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకించకుండా ప్రశ్నించకుండా ఇక్కడ మాత్రం మేము దానికి ఏం వ్యతిరేకం కాదు అనేటట్టుగా ప్రజల్ని మోసపెట్టేటట్టుగా బీసీలని మోసం చేసే వైఖరిని అనుసరిస్తున్నారు. అందుకని ద్వంద్వ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలి. అది సామాజిక న్యాయానికి, బీసీల కొనగణనకు వ్యతిరేకంగా ఉంది. దాని ద్వారా బీసీల రిజర్వేషన్స్ కూడా సమస్యగా మారుతుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ సమస్యగా మారుతుంది. అట్లాగే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్కి అది ఆటంకంగా మారుతుంది. ఈ వివరాలన్నీ తీసి బీసీల్లో కూడా వర్గీకరణ జరిగి సామాజిక న్యాయ అమలు కోసం తగిన చర్యలకు ఆటంకంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ అక్కడ వ్యతిరేకంగా ఉంటూ ఇక్కడ మాత్రం ఈ రకంగా మాట్లాడడం అనే దాన్ని మనం వ్యతిరేకించాలా, ప్రజలు అర్థం చేసుకోవాలా. ప్రజలు అర్థం చేసుకుంటారు తెలంగాణలో అని చెప్పి నేను భావిస్తున్నా. అట్లనే కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా ప్రవేశపెట్టిన బడ్జెట్, యూనియన్ బడ్జెట్ 2025-26లో తెలంగాణకు రావాల్సిన వాటా వచ్చిందా? దేశవ్యాప్తంగా అన్ని రంగాలకు సరైన కేటాయింపులు ఉన్నాయా? మీ పార్టీ దీనిపైన ఏమనుకుంటుంది? కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వాస్తవానికి అదంతా అంకెల గాడితో ప్రజలను మభ్యపెట్టేటటువంటి పద్ధతుల్లో ఉంది. రెండవది అది కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా అనుకూలంగా ఉంది. దేశ సంపదనంతా కూడా దోపిడీ చేసి కార్పొరేట్ సంస్థల సంపద పెరగడానికి అవకాశం ఉంది. అట్లాగే శ్రామిక వర్గాలకు, అణగారినటువంటి తరగతులకు సంబంధించి కానీ రాష్ట్రాలకు కావాల్సిన ప్రయోజనాలకు కానీ అది వ్యతిరేకంగా ఉంది. 50,65,000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో ఒక 12 లక్షల కోట్ల రూపాయలు వడ్డీలు చెల్లించడానికి కిస్తులకే పోతుంది. అట్లాగే వ్యవసాయ కూలీలకు సంబంధించి ఉపాధి పనికి సంబంధించినటువంటిది ఒక 3 లక్షల కోట్లు కేటాయిస్తే వాళ్ళకు పని చేసుకొని వేతనం పొంది కుటుంబాలు బ్రతకడానికి కావాల్సిన అవకాశాలు ఉంటాయి. ఒక 3 లక్షల కోట్లు ఇవ్వాలా 50 లక్షల కోట్లలో అంటే కోట్లాది మంది పేద ప్రజలకు ఇవ్వమంటే అది 85,000 కోట్లకే సరిపోతాయి. 85,000 కోట్లు 85,000 కోట్ల రూపాయలు ఏమిటికి సరిపోవు. అయిన 50 రోజులు కూడా పనికి సరిపోవు. అట్లాగే వాళ్ళకి 400 ఇవ్వాలని చెప్పి కనీసం రోజుకు 400 ఇవ్వాలని చెప్పి అంటే అది అమలు జరగడం లేదు. పని దినాలు 200 రోజులకు పెంచాలంటే 50 రోజులు కూడా పని దొరకడం లేదు. ఒక 3 లక్షల కోట్లు కేటాయిస్తే మినిమం కొంత పని జరగడానికి, కొంత వేతనం అందడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా కూలీలు పేదలకు వ్యతిరేకంగా ఈ బడ్జెట్ ఉంది. అట్లాగే కార్మికులు అనేక సమ్మెలు చేశారు. మాకు కూడా కొన్ని హక్కులు ఉండాలా, మాకు కూడా సంక్షేమ సౌకర్యాలు ఉండాలా, అట్లాగే కనీస వేతనం 26,000 ఉండాలా, దానికి కావాల్సిన చట్టాలు తేవాలా అని చెప్పి అంటుంటే పూర్తిగా పెట్టుబడిదారులకు అనుకూలంగా వాళ్ళు ఏమి ఇస్తే అంత వేతనం, ఎన్ని గంటలు అంటే ఎన్ని గంటలు పనిచేయాలా, సంఘం పెట్టకూడదు, సంక్షేమానికి నిధులు లేవు. ఆ రకంగా కార్మిక వ్యతిరేకమైనటువంటి బడ్జెట్గా ఉంది.
రైతుల గురించి పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమాలు చేస్తుంది. గిట్టుబాటు ధర కోసం మార్కెట్‌లో అనేక రకాల అవకతవకలకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అప్పుల పాలవుతున్నారు. వాళ్ళ సంక్షేమానికి ప్రభుత్వం తోడుండి చేయాల్సినటువంటి దానికి భిన్నంగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే వ్యవసాయ రంగానికి ఇవ్వాల్సినటువంటి దాంట్లో కూడా ఒక 10,000 కోట్లు గతం కంటే 1,00,000 కోట్లకు పైగా ఉన్నది. ఇప్పుడు ఒక 10,000 కోట్లు తగ్గించింది. అట్లాగే ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు కూడా 11,000 కోట్లు తగ్గించింది. అట్లాగే రైతాంగాన్ని ఆదుకోవడానికి కావాల్సినటువంటి ఎలాంటి ప్రతిపాదనలు లేవు. ఎందుకంటే రైతులకు, కూలీలకు, కార్మికులకు వ్యతిరేకంగా ఉంది. కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా అనుకూలంగా ఉంది. వాళ్ళకి సంబంధించినటువంటివి బకాయిలు చెల్లించకపోయినా కేసులు నామోదు పెట్టి వాళ్ళను హరాస్మెంట్ చేయడానికి వీల్లేదు, బలవంతంగా వసూలు చేయడానికి వీల్లేదు అని సబ్సిడీలు ఇస్తుంది, సౌకర్యాలు కల్పిస్తుంది, చట్టాలను ఇంకా నిర్వీర్యం చేస్తుంది. అలాగే దళిత, గిరిజన, బలహీన వర్గాలకు కూడా అది వ్యతిరేకంగా ఉంది ఈ బడ్జెట్. ఎస్సీలకు జనాభా ప్రాతిపదికన 16% ఇవ్వాల్సి ఉంటే అది 5% కూడా ఇవ్వలేదు. గిరిజనులకు 7% అంటే అది 7% నిధులు ఇవ్వాలంటే 2% కూడా ఇవ్వలేదు. అట్లాగే బీసీల సంక్షేమానికి సంబంధించి పెద్ద జనాభా బీసీల సంక్షేమం ఊసే లేదు అందులో. దాంట్లో ప్రతిపాదనలు లేవు. వాళ్ళ వృత్తులు, వాళ్ళ పని, వాళ్ళ విద్యా, వైద్య రంగ, ఉపాధి అవకాశాలకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. మొత్తం దేశంలో ఉండే మైనార్టీల సంక్షేమానికి 3 నుంచి 4,000 కోట్ల మధ్య కేటాయించింది. 3 నుంచి 4,000 కోట్ల మంది కోట్ల బడ్జెట్ ఎలా సరిపోతుంది మైనార్టీల సంక్షేమానికి? అట్లాగే మహిళలు అభివృద్ధికి, శిశు సంక్షేమానికి, ఆహారాల మీద ఇచ్చే సబ్సిడీకి, వీటన్నిటికి కూడా నిధులు కోత పెట్టింది. వాళ్ళకు తగినటువంటి ప్రతిపాదనలు బడ్జెట్లో లేవు. అట్లాగే రాష్ట్రానికి చూసినప్పుడు ఈ రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు లేవు. ఈ రాష్ట్ర అంటే ముందు ప్రాజెక్టులకు సంబంధించింది చూస్తే ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలేదు. పాలమూరు రంగారెడ్డికి ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు, కాళేశ్వరం కావాలనుకుంటున్నారు, మిగతా వాటి మీద అడుగుతుంటే అది స్పందించడం లేదు, ఇవ్వడం లేదు. అట్లాగే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రతిపాదనలు లేవు. హైదరాబాద్లో ఉండేటటువంటి మెట్రో లైన్ 2వ లైన్ డెవలప్ చేసుకోవడానికి నిధులు కావాలని అడిగారు, దాని గురించి లేదు. ఇప్పుడు 4th సిటీ కోసం రోడ్డు వేయడానికి కూడా నిధులు కావాలని చెప్పి అంటున్నారు, దానికి నిధులు ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇండ్లు మేము ఇవ్వాలని చెప్పి అనుకుంటుంటే కేంద్రం నుంచి రావాల్సినటువంటి డబ్బులు అదనంగా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అడిగితే వాటికి కేటాయింపులు చేయలేదు. మొత్తం బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలాంటి ప్రయోజనాలకు కూడా లేకుండా పూర్తిగా కక్షపూరితంగా రాష్ట్ర ప్రజల మీద కక్షపూరితంగా వివరిస్తుంది. ఇక్కడ ప్రతిపక్షంలో ప్రభుత్వం వేరేది ఉంది కాబట్టి అధికారంలో దాన్ని దెబ్బతీయడానికి అనేక రకాలుగా ఈ ప్రయత్నాలంతా కూడా చేస్తుంది. అందుకని ఇది రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉంది. అట్లాగే దేశంలో ఉండే శ్రామిక వర్గానికి వ్యతిరేకంగా ఉంది. దేశంలో ఉండే సామాజిక తరగతులకు వ్యతిరేకంగా ఉంది. ఆ రకంగా ప్రజా వ్యతిరేకమైనటువంటి బడ్జెట్, దాన్ని వ్యతిరేకిస్తూ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా 14 నుంచి 20 తారీఖు వరకు వామపక్షాలంతా కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం కూడా జరిగింది. రాష్ట్రంలో త్వరలోనే వామపక్షాలంతా కూడా కూర్చొని ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి, ప్రజల్లోకి ప్రభుత్వ విధానాలు ప్రజా వ్యతిరేకమైన ఈ బడ్జెట్ ప్రజలకు ఎట్లా వ్యతిరేకంగా ఉందో తీసుకెళ్లడానికి ఆ ప్రయత్నం చేస్తాం. తెలంగాణలో ప్రజా సంఘాలన్నీ కలిసి 10వ తారీఖు వచ్చే 10వ తారీఖు నాడు పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతాం. మేము ఇది తెలంగాణకు కానీ దేశానికి కానీ మంచి చేసే బడ్జెట్ కాదు, ఇది ప్రజలకు నష్టం చేస్తుంది అనే పేరుతోటి వాళ్ళు ధర్నాకు దిగుతున్నారు. దానికి మీ పార్టీ మద్దతు ఇస్తుందా ఆ పోరాటానికి? ప్రజా సంఘాలంతా కూడా వర్గ సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలు, ఇతర విద్యార్థి యోజన, ఇతర సంఘాలన్నీ కూడా కలిపి బడ్జెట్, కేంద్ర బడ్జెట్ ఎట్లా ప్రజా వ్యతిరేకంగా ఉందో, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉందో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం 10 తారీఖున ఇందిరా పార్క్ దగ్గర భారీగా జరగబోతుంది. వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్స్ అన్నీ కూడా సరైనటువంటివే కాబట్టి సిపిఎం పార్టీ కూడా వాళ్ళకు మద్దతు తెలియజేస్తుంది. ఈ ప్రజా సంఘాలే కాదు, రాష్ట్రంలో ఉండేటటువంటి అన్ని రాజకీయ పార్టీలు, అధికార పార్టీతో సహా ప్రతిపక్ష పార్టీలంతా కూడా కేంద్ర బడ్జెట్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు పూనుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సామాజిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఇతర వర్గ సంఘాలు అనేకం పార్టీలకు అతీతంగా కూడా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా, రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ బడ్జెట్ పట్ల మేధావులు అందరూ కూడా స్పందించాలా, వ్యతిరేకించాలా.
ఆ రకంగా హక్కుల కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సన్నద్ధం కావాలి. ఆ పోరాటానికి సన్నద్ధం అయ్యేటట్టుగా కూడా ప్రజలు కూడా ముందుకు తీసుకొచ్చేటట్టుగా అన్ని పార్టీలు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా మేము కోరుతున్నాం. మరోవైపు అమెరికాలో ఒక దారుణమైన పరిస్థితులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, మీడియాలో మనం చూస్తున్నాం. భారత విద్యార్థులకు సంఖ్యలేసి, భారతీయులకు సంఖ్యలేసి తరలిస్తున్న ఫోటోలు, వీడియోలు బయటకు వచ్చినాయి. ప్రతిపక్షాలు ఒకవైపు వాళ్ళకు ప్రత్యేక విమానాలు పెట్టి గౌరవప్రదంగా ఇండియాకి తీసుకురావాలని చెప్తున్న సందర్భంలో ఈ రోజు సరిగ్గా మన ఇంటర్వ్యూస్ జరుగుతున్న సమయానికి తెలుగు అబ్బాయి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్న పరిస్థితి అమెరికాలో. ఎట్లా చూడాలి ఈ పరిస్థితిని? ఎక్కడ ఫెయిల్యూర్ అనుకోవచ్చు? ఇప్పుడు అమెరికా వ్యవహరిస్తున్నటువంటి తీరు, విదేశాంగ విధానం పట్ల కానీ, మన భారతీయుల పట్ల, ఇతర దేశాల విద్యార్థులు కానీ, ఇతరులు వచ్చినటువంటి వాళ్ళ పట్ల అనుసరిస్తున్నటువంటి తీరు ప్రమాదకరంగా ఉంది. మన దేశాలని అవమానిస్తున్నట్టు కూడా ఉంది. మన విద్యార్థుల్ని అమెరికా నడి వీధుల్లో గొలుసులతో బేడీలేసి తిప్పుతుంటే, వాళ్ళను బలవంతంగా నెట్టి పంపించేస్తుంటే మన దేశ ప్రధాని మోడీ మాత్రం స్పందించడం లేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన పూర్తిగా అమెరికాకు, ట్రంప్కు అనుకూలంగా వ్యవహరించినటువంటి ధోరణి, అమెరికా సామ్రాజ్యవాద దేశంతో అనుకూలంగా వ్యవహరిస్తూ భారతదేశానికి ఏదో మెరుగుపడుతుందని చెప్పేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించాడు. కానీ ట్రంప్ మాత్రం ముందు నా దేశమే ముఖ్యం, మిగతావన్నీ కూడా ముఖ్యం కాదనే వైఖరి ఆయన వ్యవహరిస్తున్నాడు. ఆ క్రమంలో చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు ఇతర పనులు చేసుకుంటుంటే మీరు పనులు చేసుకోవడానికి వీల్లేదని వాళ్ళనంతా కూడా బలవంతంగా కూడా పంపిస్తున్నారు. మరి ఇలాంటి ఘటన జరుగుతున్నప్పుడు మోడీ స్పందించి వెంటనే అక్కడి దేశంతో మాట్లాడి తగినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేసి, ఒకవేళ అక్రమంగా ఆ రకంగా చేరినటువంటి వాళ్ళు ఉంటే ఏ రూపంలో మన భారతీయులు మనం తెచ్చుకోవాలా, అలాగే ఇక్కడ వాళ్ళకి ఎటువంటి వసతి కల్పించాలా, ఈ విషయాలు వెంటనే ప్రధానమంత్రి స్పందించడం లేదు. ప్రపంచం ముందర మన భారతీయుల పౌరు పోతుంది, అయినా స్పందించడం లేదు. వాళ్ళ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారు. అమెరికా, ట్రంప్ ఆ అహంకారాన్ని ప్రశ్నించేటటువంటిది లేదు. చిన్న చిన్న దేశాలు ప్రశ్నిస్తున్నాయి. చిన్న దేశాలు అమెరికాను ఈ వైఖరిని వ్యతిరేకిస్తున్నాయి. వాళ్ళ మీద పెడుతున్న ఆంక్షలను కూడా అవి ఎదురు నిలబడి ఢీకొంటున్నాయి. కానీ ఇంత పెద్ద భారతదేశం ఇక్కడ అలాంటి స్థాయిని, అలాంటి ఇదిని మోడీ ప్రదర్శించడం లేదు. ఆయనకు తల వంచుతున్నాడు. ఈ వైఖరి సరైనది కాదు, వెంటనే మోడీ స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే మన భారతదేశంలో అనేక వనరులు ఉన్నాయి. ఇక్కడ ఉండేటటువంటి మొత్తం భారత ప్రజలు గౌరవంగా బతకడానికి కానీ, వాళ్ళకు విద్యాపరంగా కానీ, ఉద్యోగాల పరంగా కానీ, అన్ని రకాల అభివృద్ధి పరంగా కానీ ప్రభుత్వాలు సరిగ్గా వ్యవహరిస్తే, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలంతా కూడా ఈ దోపిడీ రహిత సమాజానికి పూనుకొని ప్రజల అభివృద్ధి కోసం కృషి చేస్తే అమెరికాకు పోవాల్సిన అవసరం ఏముంది? అక్కడ పోయి ఎందుకు చదువుకోవాలా? అక్కడ పోయి ఎందుకు పని చేయాలా? అక్కడెందుకు మనం అవమానపడాలా? అక్కడెందుకు బేడీలు వేసుకొని మనం తిరిగి బలవంతంగా బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అవమానపడేటట్టుగా ఉండాలి? ఈ భారతదేశాన్నే అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కదా. ఆ విషయాలను ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రపంచంలో, ముఖ్యంగా అమెరికా సామ్రాజ్యవాదం దేశం అహంకార ధోరణి ముందు మనం ఇలాగ తల ఉంచాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా మోడీ వెంటనే స్పందించి అక్కడ ఉండేటటువంటి విద్యార్థుల్ని గౌరవప్రదంగా తీసుకొచ్చేటటువంటి ఏర్పాట్లు చేయాలా. అట్లాగే ఆ రకంగా బేడీలేసి అవమానించినందుకు వాటి పట్ల కూడా ప్రభుత్వం తీవ్రంగా స్పందించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. భారతదేశం పైన టారిఫ్స్ పెంచుతామని పదే ట్రంప్ చెప్తుండు. మీరు మా మీద టారిఫ్లు పెంచితే మీ ఉత్పత్తులు అసలు వాడమని చెప్పేసి బహిరంగంగా సవాల్ విసురుతుంది అమెరికాకి. మరి భారతదేశం మీద ఇన్ని టారిఫ్స్ పెంచుతున్నా, లేకపోతే ఇంత వివాదాస్పదంగా ఉండి ఇంత అవమానిస్తున్నా ఈ ప్రభుత్వం 56 ఇంచుల ఛాతితోటుండు మోడీ అని చెప్పేసి విశ్వగురు అనుకుంటున్న మోడీ స్పందించకపోతే ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలా? ప్రపంచంలో ఉండే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాలు అమెరికా మార్కెట్ని అంతా కూడా ఆక్యుపై చేస్తున్నాయి అనేటటువంటి పేరుతో వాళ్ళు చైనా మీద కానీ, అట్లాగే ఇతర రష్యా మీద, మెక్సికో మీద, ఇలాంటి దేశాలన్నిటి మీద కూడా ట్యాక్సెస్ పెంచుతుంది. కెనడా స్పందించింది, మా మీద ట్యాక్సెస్ వేస్తే మేము కూడా అంతే అమెరికా నుంచి వచ్చే వాటి మీద అదే ట్యాక్సెస్ వేస్తామని చెప్పింది కెనడా. అట్లాగే చైనా ఆహ్వానించింది,
ఆ రకంగా చేస్తే మంచిదే, మేము కూడా తగిన చర్యలు తీసుకుంటాం ఆ రూపంలో అని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మెక్సికో లాంటి చిన్న దేశం కూడా స్పందించి దానికి వాళ్ళు కూడా ప్రతీకారంగా మేము కూడా అలాంటి పద్ధతిలోనే ట్యాక్సెస్ వేస్తామని చెప్పి స్పందిస్తున్నారు. అనేక దేశాలు కూడా ఆ రూపంలో తమ విధానాల్ని, అమెరికా మాత్రం ప్రపంచంలో అన్ని దేశాల్లో మార్కెట్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న సంపదను కొల్లగొట్టొచ్చు, కానీ అమెరికాలో మాత్రం ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఎగుమ దిగుమతుల్ని రానివ్వకుండా చేయాలనేటటువంటి పద్ధతుల్లో దాని మార్కెట్ తనకే ఉండాలా, ప్రపంచ మార్కెట్ తన గుప్పిట్లో ఉండాలనేటటువంటి ధోరణికి వ్యక్తం అవుతుంది. మరి ఆ దేశాలు స్పందిస్తున్నాయి. ఇప్పుడు ఆ భారతదేశం మీద కూడా అలాంటి వైఖరి రాబోతుంది. అలాంటప్పుడు భారతదేశం నుంచి ముందు జాగ్రత్త తీసుకోవడంలో కానీ, వాటి మీద వస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా స్పందించే విషయంలో కానీ తగినటువంటి స్పందన లేదు. మోడీ, ట్రంప్ చాలా మిత్రులు అని చెప్పి అనుకుంటుంటే కార్పొరేట్ సామ్రాజ్యవాద దేశాలకు ఎవడు మిత్రుడు ఉండడు. వాళ్ళకు ఉన్నదే ఆధిపత్యం దోపిడీ చేయడానికి, భారతదేశాన్ని కూడా దోపిడీ చేయడానికి ఆ రకమైనటువంటి వైఖరి తప్ప ఎలాంటి మిత్రుత్వం ఉండదు. ఆ విషయం మోడీ అర్థం చేసుకొని భారతదేశాన్ని ముందుకు నడిపేటటువంటి పద్ధతిలో ఉండాలి తప్ప మిగతా చిన్న దేశాలను కూడా తెలుసుకొని వాళ్ళతో ముందుకు నడిచేటట్టు కూడా ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి వైఖరి అనేటటువంటి దాంట్లో తప్పకుండా గట్టిగా దేశం నిలబడి ఎదుర్కొనేటట్టుగా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జానకి. ఓకే, థ్యాంక్ యూ. ప్రజలారా విన్నారు కదా, బీసీ రిజర్వేషన్ల మీద సిపిఐఎం తెలంగాణ సిపిఎం పార్టీ చాలా స్పష్టమైన వైఖరిని చెప్పింది. అదేవిధంగా బడ్జెట్ పైన కానీ, అమెరికాలో భారతీయుల పైన జరుగుతున్న దారుణాల పైన కానీ జాన్ వెస్లీ గారు అనేక అంశాలను మీ ముందు ఉంచారు. మరి ఆ అంశాల పట్ల మీ కామెంట్ ఏందో కూడా తప్పకుండా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.